శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని బుధవారం మిస్ ఏసియా జాతీయ చేనేత అంబాసిడర్ రష్మి ఠాగూర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మృత్యుంజయ సన్నిధులు వేద పండితులు వారిని ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక తీర్థప్రసాదాలు అందజేశారు. రష్మి ఠాగూర్ మాట్లాడుతూ చాలా మంది భక్తులు తిరుమల దర్శనమైన తర్వాత తప్పకుండా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరిగే రాహుకేతు పూజలకు మొగ్గు చూపుతున్నారని, అనంతరం స్వామిని దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తున్నాయని, రానున్న రోజుల్లో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. అదేవిధంగా సౌత్ ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు చాలా సంతోషమని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా మిస్ ఏసియా లాంటి పోటీలను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహిస్తే చాలా బాగుంటుందని, దాంతోపాటు ఏపీలో ఉండే అమ్మాయిలు కూడా మంచి అవకాశాలు లభిస్తాయని తెలియజేశారు. ప్రభుత్వానికి కూడా తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలియజేశారు. సో ఇంపార్టెంట్ ప్లేస్ ఇది ఆంధ్రప్రదేశ్ లో. తప్పకుండా తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరు శ్రీకాళహస్తికి వచ్చే తీరుతారు. ఇక్కడ ఉన్న శివుడు ఎంత పవర్ఫుల్ అందరికీ తెలుసు. సో నేను కూడా ఇక్కడికి వచ్చాను. ఎన్నో సంవత్సరాల నుంచి రాహుకేతు పూజ చేస్తున్నాను. సో వచ్చిన ప్రతిసారి పూజలు చేస్తున్నాను. అంతే మనశ్శాంతిగా ఉంది. సో శ్రీకాళహస్తి టెంపుల్ కూడా డెఫినెట్ గా తెలంగాణలో మిస్ వరల్డ్ వచ్చింది. నేను ఐ విష్ సౌత్ ఇండియాలో ఇంటర్నేషనల్ ప్యాజెంట్ రావటం ఇది ఫస్ట్ టైం. అంటే చాలా ఇయర్స్ తర్వాత 25-27 ఇయర్స్ తర్వాత వచ్చింది అనుకుంటా తెలంగాణకి, సౌత్ ఇండియాకి. సో డెఫినెట్ గా ఈ కొత్త గవర్నమెంట్ లో మన మిస్ ఏషియా లాంటి బ్యూటీ ప్యాజెంట్స్ ఏదన్నా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేపట్టి ఇక్కడ అమ్మాయిలను కూడా ఎంకరేజ్ చేస్తే బాగుండాలని కోరుకుంటున్నాను. డెఫినెట్ గా నేను మిస్ ఏషియా ఇక్కడ చేపిస్తే ఐ విల్ బి ద ఫస్ట్ వన్ టు బి హ్యాపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎందుకంటే అట్లాంటి బ్యూటీ ప్యాజెంట్స్ ఇక్కడ జరపటం వల్ల డెఫినెట్ గా మన అందరు అమ్మాయిలకి ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎంతో మంది టాలెంటెడ్ అమ్మాయిలు బయటకు వస్తారు కాబట్టి డెఫినెట్ గా దట్ విల్ బి అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ టు హ్యావ్ బ్యూటీ ప్యాజెంట్ లైక్ దాట్. అంటే డెఫినెట్ గా తెలంగాణ గవర్నమెంట్ టేకప్ చేసినట్టు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అట్లాంటి ఇంటర్నేషనల్ బ్యూటీ ప్యాజెంట్స్ ని టేకప్ చేసి మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి, ఎందుకంటే మనకి సిటీస్ ఉన్నాయి, వైజాగ్ ఉంది, విజయవాడ ఉంది. సో ఇట్లాంటి ప్లేసెస్ కి ఇంటర్నేషనల్ బ్యూటీ ప్యాజెంట్ చేయడానికి అన్ని రైట్స్ ఉన్నాయి. మన అమ్మాయిలకు కూడా అంత రైట్స్ ఉన్నాయి, ఆ క్వాలిటీస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ ప్యాజెంట్ లో ఆంధ్రప్రదేశ్ ని రిప్రజెంట్ చేయడానికి. సో డెఫినెట్ గా అలా చేస్తే బెటర్ అని నాకు ఫీల్. అదేవిధంగా ఇచ్చే సలహా ఏంటి ఆంధ్రప్రదేశ్ కి? నేను ఇప్పుడు లాస్ట్ టర్మ్ కి ఇప్పటికే చాలా డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చూసాను. ఎందుకంటే తిరుపతి నుంచి తిరుమల వెళ్తున్న టైంలోనే నేను లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా డెవలప్మెంట్ జరిగింది. డెఫినెట్ గా ఇంకో 2 ఏళ్లలో ఇంకా డెవలప్మెంట్ జరిగి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇండియన్ హ్యాండ్లూమ్ కి అంబాసిడర్ గా ఉన్నాను. సో దానికి తగిన వీవర్స్ కి తగినంత సహాయం కూడా చేస్తున్నాము నేషనల్లీ, ఇండియా వైడ్. సో ఐమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.